హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ దొడ్డు మురుకులు. మినపప్పు ఇలా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. కిలో బియ్యంకి పావు కిలో మినపప్పు, కిలో బియ్యం ఇలా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. అవి రెండు కలిపి ఇలా పోసుకున్నాక ఓమ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి గిర్నీకి పట్టించుకోవాలండి. గిర్నీకి పట్టించుకున్నాక ఈ పిండి ఇలా పోసుకుని ఉప్పు చూసి వేసుకోవాలి. మనం ముందు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారము వేసి కలపాలి. మంచిగా మొత్తం కలిసేలా కలిపి కొంచెం ఒక గంట వేడి నూనె చేసి పోసుకోవాలి. పిండిలో బాగా క్రిస్పీగా వస్తాయండి మురుకులు. కొన్ని నువ్వులు కూడా వేసి కలుపుకోవాలండి. తర్వాత నీళ్ళు పోసి కలుపుకోవాలి. మంచిగా పిండి చపాతీలాగా మొత్తం పిండి తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకోవాలండి. మురుకుల పీట తీసుకొని కొద్దిగా వాటర్ అద్దుకొని మురుకుల పాత్రలో ఇలా పెట్టుకోవాలండి. పిండి పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేయాలి. పైకి పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేశాక ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలండి. తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసి ఇలా తీసేసుకోవాలి. దొడ్డు మురుకులు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.